కుంభమేళా జాతరతోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కలకలలాడుతున్నది. దునియాలో ఉన్న అన్ని దేశాలకెంచి పబ్లిక్ యూపీకి పోతుర్రు. సాధువులు, సంతులు, అఘోరాలు వీళ్ళే కాదు, మామూలు జనాలు కూడా బండ్లు కట్టుకొని పోయి గంగల మునిగి వస్తున్నారు. తీరొక్క కానొస్తున్న బాబాలకు దండాలు పెట్టుకున్నారు. పాండ్రి మనం కూడా కుంభమేళాకు పోయి అట్లా తిరిగేసొద్దాం. 144 ఏండ్లకోసారి వస్తుంది, పోవాలే ఒకసారన్న గంగల మునిగి రావాలి అని పబ్లిక్ ఓ శీతం పోతున్నారు. బండ్లు కట్టుకొని పోయేటోళ్ళు బండ్లు ఆడుతుండ్రు. రైళ్లు, విమానాలు కిటకిటలాడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాగరాజ్ల మహాకుంభమేళ సురువై 19 దినాలు అవుతున్నది. రోజు రోజుకు పబ్లిక్ ఇంగిత పెరుగుతాండ్రు. అందరేమో కానీ ఎప్పటికంటే ఎక్కువ మన దిక్కుకేంచి పబ్లిక్ జోరుగా పోతున్నారట. పైసలు ఎక్కువ అవుతాయన్నా లెక్క చేస్తలేరట. బస్సులు, రైళ్లు పట్టుకొని పోయి రావాలంటే 3-4 దినాలు పడుతుంది అంటున్నారు. అందుకే విమానం టికెట్లే కొనుక్కుంటున్నారట జనాలు. కుంభమేళాకు విమానాలలో పోవాలంటే ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 16వ తారీఖు దాకా ఒక్కొక్కళ్ళకు 20,000 నుంచి 33,000కి ఎక్కువనే టికెట్ రేట్లు చూపిస్తున్నాయట. అయినా సుత వెనకకు తగ్గుతలేరట మనోళ్ళు. దొరికిందే సందని విమానాలు నడిపేటోళ్ళు కూడా గట్టిగానే వసూలు చేస్తుండ్రు. ఉత్తర రోజులల్లో 7,000 టికెట్, కానీ ఇప్పుడు 20,000 పలుకుతున్నది. మొన్న అమాస నాడు శంషాబాద్కేంచి కుంభమేళాకు పోనింకే 9 విమానాలు నడిచినాయట. టికెట్ ఎంత అయినా మాయే పెట్టుకుంటాం అంటున్నారట పబ్లిక్. 2 గంటలలో దిగుతాం, బుడుక్కున మునుగుతాం, అటెనక వచ్చుడు ఎట్లా వద్దాం పైన్రే అని ముందుగాలనైతే విమానాలలోనే పోతున్నారట. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు కుంభమేళా పుణ్యమా అని యూపీల పబ్లిక్ గట్టిగానే సంపాదించుకుంటున్నారట. వచ్చిపోయే పబ్లిక్కు పొద్దుగాల పండ్లు గీక్కొని ఇంకా 50 పుల్లలు అమ్ముకుని 30,000 నుంచి 40,000 దాకా సంపాదిస్తున్నాడట యోగి తమ్ముడు. ఇంకింతమంది పుణ్యదానాలు చేసేటోళ్ళు నీళ్ళల్లో చిల్లర పైసలు ఎత్తే అవి ఏరుకుంటున్నారట. అట్లా రోజుకు 4,000 దాకా సంపాదిస్తున్నారట. ఎట్లయితేంది, కుంభమేళా మీద 10 మంది బతుకుతాండ్రు. పుణ్యానికి పుణ్యం, బతుకుదెరువుకు బతుకుదెరువు అనుకుంటారు చాలా మంది. పోను పోను రష్ ఇంకింత పెరుగుతుందా అంటున్నారు.